బోన్సాయి ఈ పదం వినగానే చిన్న కుండీల్లో బుజ్జిబుజ్జిగా మరుగుజ్జుగా ఉండే రకరకాల మొక్కలు గుర్తొస్తాయి. వీటిని కేవలం ఇంటి అలంకరణ కోసమో ఆహ్లాదం కోసమో పెంచుతామనుకుంటాం కదా. అయితే వీటి పెంపకం వెనుక కూడా ఓ బలమైన కారణం దాగి ఉందని మీకు తెలుసా? అసలు బోన్సాయి మొక్కల పెంపకం ఎలా చేస్తారు, వీటి ఉపయోగాలేంటో తెలియాలంటే ఈ కథనం చూసేయండి. ప్రస్తుత కాలంలో ఎడాపెడా చెట్లు మొక్కలు కొట్టేస్తున్నారు. వీటి ఫలితంగా పర్యావరణానికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. అంతేకాదు భవిష్యత్తు తరాల వారికి మర్రి, చింత ఇలా అనేక చెట్లంటే ఏంటో తెలియని పరిస్థితి రావచ్చేమో. అందుకే చెట్లను పరిరక్షించే దిశగా ప్రకృతి ప్రేమికులు అడుగులు వేస్తున్నారు. అందులో భాగమే బోన్సాయి మొక్కల పెంపకం. పెద్ద పెద్ద చెట్లు మామిడి, బత్తాయి, చింత, మర్రి తదితర వృక్షాలతో పాటు అందమైన పూల చెట్లను మరగుజ్జు వృక్షాలుగా కుండీల్లో పెంచుతూ వాటికి కాయలు కాసేలా తీసుకొచ్చి పరిరక్షిస్తున్నారు. గతంలో జపాన్, చైనాలో మాత్రమే కనిపించే బోన్సాయి ఇప్పుడు మన దేశంలోనూ క్రమంగా విస్తరిస్తోంది. అయితే చాలా మందికి బోన్సాయి మొక్కలు పెంచాలన్న ఆసక్తి ఉన్నా ఎలా చెయ్యాలో తెలియదు. ఈ తరుణంలో పలు స్వచ్ఛంద సంస్థలు బోన్సాయి మొక్కల పెంపకంపై నిపుణులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. విజయవాడలో అమరావతి బోన్సాయి సొసైటీ సభ్యులు ఇటీవల నిర్వహించిన డెమో క్లాస్కు విశేష స్పందన లభించింది. ప్రకృతి ప్రేమికులు, మొక్కల పెంపకందారులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బోన్సాయి మొక్కల ఆవశ్యకత, పెంపకంలో మెళకువలు నేర్చుకున్నారు. బోన్సాయి అంటే చాలా గొప్ప ఆర్ట్. ఇది పెద్ద పెద్ద వృక్షాలని చక్కటి కుండీల్లో దీన్ని పెట్టుకుని డెకరేటివ్ పర్పస్ వాడచ్చు. అదొక టాలెంట్. అది బోన్సాయిలో చాలా రకాలు ఉన్నాయి. వీరుగారు ఈరోజు చాలా అద్భుతంగా చెప్పారు ఎట్లా పెంచాలి ఏంటనేది. చాలా మెలకువలు నేర్చుకున్నాను. ఎట్లా మెన్యూర్ చేయాలి, ఎట్లా వాటిలో ఉన్న టైప్స్ ఏంటి, ఎట్లాంటి సాయిల్ వాడాలి. బిగినర్స్ అందరికి కూడా ఇది మంచి ప్రోత్సాహాన్ని వీరుగారు ఇచ్చారు. చాలా అద్భుతంగా ఉంది. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ద సొసైటీ టు conduct such classes and to get awareness to such young people, for them to enter into the environment aspects as well. You need to have some space and sunlight, at least ఎండా అంటే కాంతి కొంచెం 6 గంటలైనా పడేతే వాళ్ళ ప్లేస్లో అక్కడ ఈ బోన్సాయి ప్లాంట్స్ పెంచుకోవచ్చు. సో పెద్ద ప్లాంట్ని చిన్నగా ఎలా కట్ చేసుకోవాలి, దాని లైఫ్ ఎలా ఇంక్రీజ్ చేయాలి అనేది కూడా సింపుల్ టెక్నిక్స్ అన్నీ కూడా చెప్పారు. టుడే ఈజ్ ఎ డెమో సెషన్ అండ్ ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. బోన్సాయి మొక్కలు ఇంటి లోపల, బాల్కనీలు, వరండాల్లో ఏర్పాటు చేయడంతో పర్యావరణ హితంతో పాటు ఇంటికి శోభను తెస్తున్నాయి. బోన్సాయి మొక్కలకు మంచి డిమాండ్ ఉండటంతో వ్యాపార పరంగానూ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. To bring awareness among people. Lot of people they think keeping bonsai in the house is not good for some reason or the other, or some people think that developing is very difficult. So we want to teach them, as you grow other plants in your house, you can grow bonsai also. It's a way of gardening. That's it. Bonsai మొక్కలు పెంపకం ఏంటి ఉపయోగం అంటే లాంగ్ లాస్టింగ్ ప్లాంట్స్. ఎప్పుడో ఉన్న స్పీసీస్, మా అమ్మగారు పెంచిన స్పీసీస్ కూడా ఈ రోజు నేను దాన్ని బాన్సాయి చేసి ప్రిజర్వ్ చేయగలుగుతున్నాను. అదే మామూలుగా పెంచితే అంత ప్రిజర్వ్ చేయలేము. సో రేపు రాబోయే తరాల వాళ్ళకు కూడా మొక్కల యొక్క నేమ్స్ ఒకటి రోజు స్కూల్స్లో కూడా ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకుంటున్నాం. ఇప్పుడు చూస్తుంటే డెవలప్మెంట్ పేరు చెప్పి ఎన్నో చెట్లు కొట్టేస్తున్నారు. మేమైతే ఏంటంటే ఆ కొట్టేసిన చెట్లు కూడా తెచ్చుకునండి వాటిని చిన్న చిన్న వృక్షాల్లా తయారు చేసుకుని మేము ఇంట్లో పెట్టుకుని సరదాగా ఉంటున్నాం. ఇదేంటంటే మనల్ని నేచర్కి దగ్గరగా తీసుకెళ్తుందండి. చాలా రకాలు ఉన్నాయండి. ఏదన్నా సరే చెట్టు అవుతుంది, ఒక మొక్క అవుతుంది, అండ్ ఒక మినిమం లైఫ్ ఒక 20-25 ఇయర్స్ ఉందనుకోండి, ఆ మొక్క కంపల్సరీ బోన్సాయి చేయొచ్చు. దగ్గర మేము చేసే వెరైటీస్లోనే ఇప్పటికే ఒక 1500 వెరైటీలు ఉన్నాయండి. అండ్ ఏంటంటే ఇది ఒక బిజినెస్ ప్రకారంగా కూడా చేసుకోవచ్చు అన్నమాట అండి. ఏంటంటే ఇటు వాల్యూ కూడా బాగా ఎక్కువ, అండ్ డిమాండ్ కూడా ఇప్పుడు ఇండియాలో బాగా పెరుగుతుందండి.